ట్రెండింగ్ మోజీస్. రే ఎదవా ఎంతసేపు రా? వచ్చేస్తాను నాన్నగారు, ప్లీజ్ ఒక్క నిమిషం, అయిపోయింది. ఇదిగో ఇయర్స్ కొంచెం తొందరగా చెప్పండి బాబు, బాబు చెప్పేస్తున్నాను అక్కడ ప్లీజ్. ఆన్సర్ 25 days బ్రో. 16 days, 14 days, 12 days. ఓరే నాయన, ఆన్సర్ చెప్పమని అంకిల్ చెప్తున్నారండి నాయన. మీరు దండం పెడతాను, కరెక్ట్ ఆన్సర్ ఎవరన్నా చెప్పండి రా ప్లీజ్. ముందు క్వశ్చన్ సరిగ్గా తెలుసుకో బ్రో. క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఎవడ మంచిగా తెలుగులో చెప్తానంట. 24 మంది పురుషులు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 16 మంది మహిళలు 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు 6 మంది మహిళలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సింపుల్ గానే ఉంది క్వశ్చన్. ఇంగ్లీష్ అర్థమై మనకు అర్థమై చాలదు అంతే. సరే, దీనికి ఆన్సర్ ఏంటో మరి. 28.5 days అంటే 28 రోజులు పని చేసి ఆ తర్వాత ఇంకో పూట పని చేస్తే అప్పుడు పూర్తవుతుంది అనమాట పని. బాగుంది, సూపర్. అరే ఏరు, నువ్వు సూపర్ అంటే సూపర్, సూపర్ నువ్వు తోపు అంతే. నిన్నేరా ఎదవా. యూయర్స్, క్షణానికి మా బాబు బీపీ ఓ రేంజ్ లో రేంజ్ అయిపోతాం. తగ్గించాలి మనం, తగ్గిద్దాం. థ్యాంక్స్ యూయర్స్. సమయానికి మీరు ఇచ్చిన సలహాలతో నాలో కల్లో కూడా ఊహించినంత ఉత్సాహం వచ్చింది. దీని రిజల్ట్ ఏంటో బ్యాలెన్స్ బుల్లి తెరమే చూపిస్తాను తడాక. ఓకేనా ఫ్రెండ్స్? రే వస్తున్నావా లేదా? వస్తాను కదా, కంగారేంటి? ఏంట్రా వాగుతున్నావు? వస్తున్నాను కదా నాన్నగారు, ఈ మధ్య నీకు బాగా పొగర పట్టిందిరా. మరి మీ బ్లడ్ కదా నాన్నగారు మందే. ఏడిసేవలే, ముందు ఆన్సర్ చెప్పిస్తావు. ఇదిగో చిన్న గారు, క్వశ్చన్ ఒకసారి అడుగుతావా లేకపోతే ఆన్సర్ డైరెక్ట్ చెప్పేసుకోమంటావా? ఓవరాక్షన్ చేయకు, నీకు అర్థం కాకుంటే మళ్ళీ అడిగిసావు. నాకు అర్థం కాకపోవడం ఏంటి నాన్నగారు? ఈ మాత్రం క్వశ్చన్ అర్థం కాకపోవడానికి దాని కన్నా మీదేనా పీతబ్రైనా? దిస్ ఈ స్మాల్ క్వశ్చన్ నాన్నగారు, సిటీలో చెప్పేస్తాను చూడండి సమాధానం. ఇది అమ్మాయి ఆన్సర్ చెప్పేస్తాను కాసుకో. దీనికి ఆన్సర్ ఓకే, గాట్ ఇట్. దీనికి ఆన్సర్ వచ్చేసి 28.5. చూసారు నాన్నగారు, పిల్లల ఆలోచన పడ్డదా? మన ఆన్సర్ చెప్పి ఫ్యూజులు ఎగిరిపోయంటే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? రైటా రాంగో చెప్పు. చెప్పు. This is wrong answer. రాంగ్ ఆన్సర్. Right answer 27.4 days. 27.4 days. అరే యూఎస్, ఎంత చెప్పేసారంటే మీరు నాకు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా, కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అని. అది ఎంత టాలెంట్ ఉన్నారంటే అమ్మ కడుపుమా మిమ్మల్ని అమ్మారా చచ్చా. నాన్నగారు అలా కోరుకోవచ్చు నాన్నగారు, పళ్ళు పోతారు నాన్నగారు, ప్లీజ్ నాన్నగారు. మొదటి ప్రశ్నకైనా పరువు సంకనాకించావు కదరా ఎదవ. అసలు నిన్ను వద్దు నాన్నగారు. అంకుల్ కూల్. ఇంకా 2 questions ఉన్నాయి కదా. అవును నాన్నగారు, ఆ ఇంట్లో ఏ ఒక్క ప్రశ్న మిస్ చేసినా నన్ను ఇక్కడే వేసేద్దరు. కాసేపు మీ ఆరక్షణ అనుకుంటారు, కాసేపు ప్రశాంతంగా ఉన్నాను నాన్నగారు, మీరు అలా పెడతారా? 2 ప్రశ్నలు, ఒక్కటి మిస్ అయినా ఒక్క దెబ్బకే సస్తావరా నా కొడక. నువ్వు అడిగమ్మా. ఓకే అంకుల్. నాన్నగారు, ఈసారి నేను అడగొచ్చా నాన్నగారు? ఓకే అడుగు నాన్నగారు. అడగరా ఎదవా. అలాగే నాన్నగారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఏం లేదు నాన్నగారు, ఈ అమ్మాయి మన ప్రెసిడెంట్ మేళకి ప్రపోజ్ చేయాలి అంతే. ప్రెసిడెంట్ మేడలకు ప్రపోజా? ఎస్ నాన్నగారు, కానీ ప్రెసిడెంట్ మేళ అంటే ఆ ప్రెసిడెంట్ మేళ కాదండి, మన జగనన్న బ్రాండ్ అండి. వాటర్ బాటిల్కి వాటర్ బాటిల్ కి ఆడపిల్ల ప్రపోజ్ చేయడం ఏంట్రా చెత్తదవా నిన్ను. అంకుల్ ఆగండి, ఇది మంచి క్వశ్చనే.
ఆల్రెడీ ఐఏఎస్ ఇంటర్వ్యూలో అడిగారు. అవును నాన్నగారు, కాకపోతే వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్ పెట్టారండి, నేను దాన్ని తీసేసి ఇక్కడ ఎరైటీగా ఉంటుందని వాటర్ బాటిల్ పెట్టారండి, అంతేనండి. పెడతావురా, అవసరమైన చోట కావాల్సినవి పెట్టకుండా అడ్డమైన చోట పనికిమని తోకలని పెడతాం. పనికిమని కదమ్మా. ఓకే, క్వశ్చన్ సూపర్. మరి నేను ఇంకా ప్రపోజ్ చేయొచ్చా? ప్రపోజ్ చేస్తావా? చేసి నన్ను వాటర్ బాటిల్ అనుకుంటావా? చెప్పు తెగిపోతే నువ్వు చెప్పమ్మా. ఐ లవ్ యూ అనే ఈ పదాన్ని అనుక్షణం అసహించుకునే నేను నేడు గౌరవనీయులైన జగన్ మావయ్య తెచ్చిన బ్రాండ్లలో ఒక చెత్త బ్రాండ్ గా సొసైటీలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ప్రెసిడెంట్ మెడల్ అనే నిన్ను ఇంత ఘోరంగా లవ్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఒక ఆడపిల్లనయ్యుండి కూడా సిగ్గు విడిచి చెప్తున్నా, నా స్నేహితురాలు బలవంతంతో నిన్ను సేవించిన ఆ క్షణమే నీ మత్తులో పడిపోయా. నిన్ను మరింత ఇష్టంగా ప్రేమించడం స్టార్ట్ చేశా. నిన్ను టేస్ట్ చేసిన ఆ క్షణమే ఫస్ట్ లవ్ అనే పదానికి పరమార్థం తెలిసొచ్చింది నాకు. కానీ ఆడపిల్లని అవడం వల్ల ఈ జన్మకి నా ప్రేమ ఫలించకపోవచ్చు. అయ్యో, నీపై నా ప్రేమ జగన్మావయ్య నవ్వంత స్వచ్ఛమైనది. అందుకే మనకు మళ్ళీ జన్మ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మరు జన్మలో అయినా మగాడిగా పుట్టి నిన్ను వదిలిపెట్టకుండా అనుక్షణం తాగి తూగి నీకోసమే నీ వల్లే చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరు జన్మలో మరింతగా నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నీకు మనసు విప్పి నా ప్రేమని తెలియజేస్తున్నాను. ఐ లవ్ యూ మై స్వీటెస్ట్ ప్రెసిడెంట్ మెడల్. ఐ లవ్ యూ. అబ్బా, ఏం చెప్పింది? మత్తిచ్చే మందు ఫ్రెండ్కి కిక్కెక్కిచ్చారు వాళ్ళ ప్రభు. ప్రాణం లేని మందు పట్ల ప్లీజ్ లో ప్రేమించే పిల్ల దొరక కరుగుతో కడకట్లాడుకుని అలాంటి కుర్రాడు ఉంటేనా డైరెక్ట్ గా కావాలకి. చిట్టిగా ఓకే, ఆన్సర్ బాగానే చెప్పావు, కానీ ఇలాంటి పనికిమాలిన క్వశ్చన్లు కాకుండా ఏదైనా మంచి క్వశ్చన్ ఉంటే అడిగమ్మా మా యతోనే. ఓకే అంకుల్, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ వాట్ ఇస్ ద ఇది అమ్మాయి, నీకు ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదా? ఏంట్రా నీ గొడవ? గొడవ కాదు నాన్నగారు, మనం తెలుగే కదా. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఏమి రాయట్లేదు కదా, తెలుగులో అడుక్కుంటే పోయేదేముందని. ఓకే బాయ్. పట్టలేదు ఊరుకమ్మా, ఊరికి అంటాం. లేకపోతే ఏం నాన్నగారు, బడ్జెట్ లేదా తెలుగు మీడియం సరిపించి సడన్ గా ఇంటికి ఇంగ్లీష్ పిల్లలు తోలుకొచ్చి ఎందుకంటే అర్థం చేస్తారు ఆ పిల్ల ముందు. సరేనమ్మా, ఏడుతున్నాడు అదవా, తెలుగులోనే అడుగు. ఓకే అంకుల్. ఓకే అడుగు. స్టూడెంట్ కి ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ దానికి కూడా ఫుల్ ఫామ్ ఉంటుందా? స్టూడెంట్ అంటే పోరగాడు, పోరగాడు అంటే చదువుకుంటాడు, చదువుకునే వాడికి ఫుల్ ఫామ్ ఏంటి? ఏదో క్వశ్చన్ రాంగ్ అయ్యింది, కన్ఫ్యూజ్ ఉంటుంది పిల్ల అంతే. అడిగేస్తా, ఇదే అమ్మా. నాన్నగారు ఏంటి నాన్నగారు ఇది? ఆ పాలని మిలిలేక పట్టపట్లు అడిగేస్తారు, ఉడిపోతాయండి బాబా. అసలు నిన్ను బాబు నాన్నగారు, ఆపేయండి బాబు నాన్నగారు. నాన్నగారు మీకు ఫోన్ వచ్చిందండి. ఈ అడ్డమైన ఫోన్లో ఒకటి సరైన టైంలో ఎంట్రీ ఇస్తా ఉంటాయి. చా ఇదిగో అమ్మాయి, అంకుల్ ఈ ఎదవ ఆన్సర్ చెప్పేదాకా ఇప్పుడే వస్తాను. ఏంటి? అరే సిట్టిగా చెత్త ఎదవ. అమ్మయ్యా బతికిపోయాను. ఏంటి అలా చెప్తారా? మీరు మీకు ఇప్పుడు ఆన్సర్ చెప్పలేను. అలా చూడకమ్మా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అడగమ్మా. నో. ఏం నోనా? ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావు నువ్వు? నేను ఏంట్రా అక్కడ గొడవ? ఏమి లేదు నాన్నగారు, ఆన్సర్ చెప్పాను కదా, కరెక్ట్ కాదా అని ఒకసారి చెక్ చేసుకోమన్నానండి అంతే. ఏంటి ఆన్సర్ చెప్పావా? ఏమ్మా చెప్పాడా ఎదవా?
ఏంటమ్మా చెప్పాడు అంకుల్. చెప్పాడా? చెప్పాను నాన్నగారు. నాకేదో డౌట్ గానే ఉంది. అవును అంకుల్. స్టూడెంట్ ఫుల్ ఫామ్ స్మార్ట్, థాట్ఫుల్, అండర్స్టాండింగ్, డిసిప్లిన్, ఎనర్జెటిక్, నోటబుల్, టాలెంటెడ్ పర్సన్ అని. అమ్మ ఆన్సర్ ఎంత పెద్దగా ఉంటే చెప్పాను నాన్నగారు. చెప్పాను. సరేలే, ఆ లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగే ఇంకా. ఆల్రెడీ అది కూడా అడిగేశాను అంకుల్. హూ కెన్ పనిష్ అన్ ఐఎస్ ఆఫీసర్ అని. దానికి ఓన్లీ ద ప్రైమ్ మినిస్టర్ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాడు అంకుల్. ఏంటి ఈడ? ఇది కూడా చెప్పానండి. అవును అంకుల్. మీ అబ్బాయి మీరుంటే తడబడుతున్నాడు కానీ లేకపోతే షార్పే. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ. నేను సార్పే. ఏమోనమ్మా, నువ్వు ఎంత చెప్పినా ఈ ఏదో మొహం చూస్తే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. సరేలే, లేట్ అవుతుంది. నువ్వు కూడా మా ఏదో అడిగిన 2 ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తే బయలుదేరుదాం మరి. ఆ? అంకుల్ నాకు అర్జెంట్ గా ఒక మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి ఇప్పుడు. ఏంటమ్మా ఇది? అలా ఎలా వెళ్తావు? నువ్వు అడిగిన ప్రశ్నకి మా వాడు సమాధానం చెప్పాడు కదా, మా వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవా? అది రేపు వచ్చి చెప్తాను అంకుల్. అర్జెంట్ గా వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. ప్లీజ్ అంకుల్. ఒప్పుకోవయ్యా బాబు. సరే, ఈ లేట్ అంతా ఈ పనికిమాలని ఎదవాలే కదా. సరేనమ్మా, నువ్వు మా ఎదవంతా దశలు కాదు నాకు అర్థమైందిలే. వెళ్ళు, మళ్ళీ చెప్దులే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. అమ్మా, ఏంటా తొందర? జాగ్రత్తగా తీసుకొచ్చాను. జాగ్రత్తగా నేను దింపొద్దాం ఇంటికాడ. పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. ఊరుకమ్మా, నువ్వు నీ మొహమాట. అరే ఎదవా, నాన్నగారా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేసిరా. ఇలా నేనా నాన్నగారా? నువ్వేరా ఎదవా, ఇలా చెత్త. అలాగే నాన్నగారా. అందమైన అమ్మాయితో వాళ్ళ ఇంటి దాకా వాకింగ్. వావ్. సిట్టిగేడి మధ్యలో సిన్ని. నెక్స్ట్ ఎపిసోడ్కి లీడ్ ఎంత బాగుంది.